సినిమా సిరీస్ అది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. చిన్న ఫ్యామిలీ చూసి నేను మీకు చెప్పాను లేదు అసలు అసలు ఇంత ఈజీ ఉంది అబ్బాయి. దేర్ వాస్ సో మచ్ ఎలిమెంట్స్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్ విచ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్. అంటే అంత ఈజీ ఐ డోంట్ థింక్ ఐ కెన్. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఐ గెట్ అ డైరెక్టర్ ఆర్ సంథింగ్, అంటే అంత అనుభూతిగా, అంత ఈజీగా, అంత ఫ్లో, సో ఫ్లూయిడ్ యాజ్ అన్ యాక్టర్. అది సంథింగ్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ అంటే ఎవరైనా కొంచెం పర్ఫార్మ్ చేసినప్పుడు చాలా గుడ్ లుకింగ్ గా ఉండాలి, అన్ని యాంగిల్స్ నుంచి బాగుంటుంది అంటే అన్ని వదిలేసుకుని వచ్చి అసలు అంటే దిస్ ఇస్ యువర్ సక్సెస్. ఇంకేముంది అన్నాను ఏదో ఒకటి నాకు చూపించాలి కదా నువ్వు అని. ఆల్మోస్ట్ ఇండియానా జోన్స్ లెవెల్లో తీసారమ్మా. సూపర్. ఐ లవ్ ఇట్, ఎస్పెషలీ వెన్ ద నైట్ షో కమింగ్, ద యాక్ట్ షోస్ కమింగ్. చాలా బాగుంది. అంత పెద్ద డైలాగ్ ఇచ్చేసి బయటికి రావాలి. అన్ని బాగున్నాయి. ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఫర్ పీపుల్ టు రష్ టు ద థియేటర్స్. నాట్ ఈవెన్ హౌ యు ఫీల్? అంటే మీరు వచ్చే వరకు బాగుందన్న, సెన్సిటివ్ మాకు ఎవరు హెడ్స్ అప్ కూడా ఎవరైనా వస్తున్నారని సడన్లీ కొట్టుకున్నప్పుడు వచ్చాను. చెప్పండి, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్? ఇప్పుడు నాతో ఎక్స్పీరియన్స్ ఏం నాకు తెలుసు. సారీ తల్లి, అలాగే ఉండు తల్లి, నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టగా. దిస్ ఇస్ యువర్ ఎన్నో ఫిల్మ్? First film. Debut film. I directed a series called Bench Life. So I met you, sir, that day. We were all leaving and మాకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో బెంచ్ లైఫ్ ఒక స్టాండర్డ్ డైలాగ్ ఉంటుంది. నేను చరణ్ ఫ్యాన్స్ అని సో మీ అండ్ మహేష్ లైక్ బిగ్గెస్ట్. అప్పుడు నువ్వు అడిగావు ఏం చేశారు, వేర్ డిడ్ యు వర్క్ అంటే ఇట్లా బ్లాంకింగ్. We were all leaving, sir, and I felt like opportunity పోతే I need to tell him అని చెప్పి I went like this and I told you, sir, I directed a series which was produced by Niharika Kaundelya, and you're like, oh, what is the name? And then she forgot the name of the series that she directed. రామ్ చరణ్ గారు నా సిరీస్ పేరు అడిగారా, ఇప్పుడు నేను చెప్తాను వెళ్ళి చూస్తారా ఏంటి? అండ్ ఐ వాస్ లైక్, సార్ అదేంటి, యా వాట్స్ ద నేమ్ అన్నారు మీరు మళ్ళీ లైక్ అంటే, అండ్ దెన్ యూ టుక్ మై హ్యాండ్ లైక్ ఇట్స్ ఓకే ఐల్ వాచ్ ఇట్. అండ్ దే ఆర్ ఆల్ పుల్డ్ మీ, పదండి ఇంకా చాలు అని. దట్ వాస్ I think I told them immediately, అసలు so embarrassing, but I'm glad. So that రాకముందు నేను అడిగాను ఇంత డిలే అసలు నేహాని 3 సార్లు అడిగాను. ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ డూయింగ్ సంథింగ్ అండ్ ఐ వాంట్ టు బి ఇన్వాల్వ్. ఒకటే ఐ లైక్ మై డియర్ ఫేవరెట్ యాక్టర్ సో మచ్, సంగీత్ ఐ లైక్ హిమ్ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ దేర్. సీను నాకు ఎప్పుడు తెలుసు. నిజంగా ఇది నేను నిహారికని ఒక బ్రదర్ గా, నిహారిక బ్రదర్ గా నేను రాలేదు. మీ అందరి వర్క్ చాలా ఇష్టపడి నేను మీకు కలుద్దాం అనుకున్నాను. ఇన్ఫాక్ట్ ఐ వాంట్ కమ్ టు పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్ అండ్ మీట్. బట్ ఇది లాస్ట్ డే ఆఫ్ టాకింగ్ అయిపోయింది దీంతో సినిమా ఇవ్వాలి. సో ఐ సెడ్ కుదిరితే ఇక్కడికే రా పాప. హోప్ యు గైస్ హర్డ్ దట్. అయిపోయింది. ఎవరికైనా ఏదైనా డిలేస్ నో నథింగ్, ఇట్స్ డన్. ఇట్స్ డన్. టాక్ ఇస్ డన్. మేమే ప్రూఫ్. ఒక సాంగ్ అది కూడా చెప్పండి. మళ్ళీ ఎందుకన్నా ఉద్దేశం లైక్ అంతేగా. సీను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ అంటుంది సంగీత్ గురించి. నేను మళ్ళీ చెప్తాను ఏంటి ఎలాగా దీన్ని నిలబెట్టావు చెప్పు. పేర్లు అలా ఇస్తారు కదా, జస్ట్ ఏదో ఉన్నామంటే ఉన్నాం. కోరుకుంటున్నామంటే ఫ్యూచర్ లో మీ అందరితో సినిమాలు చేయాలి. ఆవిడకి ఎంత పట్టింపులు అంటే మేము అడిగితే కూడా చేయదు. ఆవిడకి అనిపించినప్పుడు, ఆవిడ సిద్ధమైనప్పుడే చేస్తారు. అది మంచిదే. మాకు నేను చేయగలుగుతాను అనుకున్నప్పుడు, కానీ అప్పుడు మాత్రం కాస్ట్యూమ్స్ నేను ప్రొడక్షన్ ఇస్తారు కదా. ఆ రోజు చెప్పు, ఆలోచిస్తా. అమ్మో చాలా చూస్తున్నాడు. టైం బాగుంది బాగుంది. మ్యూజిక్ ఎవరు చేశారు? చాలా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది. మీరు చాలా మీరేంటంటే అన్ని సాంగ్స్ లో అన్ని సాంగ్స్ లో బాగా చేశారు. స్నేక్ డాన్స్ వాళ్ళందరూ ఒకలాగా చేస్తుంటే మీరు ఎందుకు
ప్రమోషన్స్ సార్ కొంచెం గట్టిగా వెళ్ళాలి. లేదు లేదు, ఆయన రంగస్థలం నుంచి నాకు పరిచయం ఆయన. And, వాళ్ళు ఏం చేసినా అందులో ఎంతైనా మనం చరణ్ ఫ్యాన్స్ కదా. thank you. Embarrassing me. Thank you. I think with this, we all are going to become your big fans. I hope you have the biggest fan club after this as a director, and I hope you make some wonderful films. ఆలోచిద్దాం, నీ హరిక్తనే చేద్దామా, భయపడి అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని నాకు ఎక్స్ప్రెషన్. ఫస్ట్ పరిగెట్టేది నియర్ గా దగ్గరికి. ఫస్ట్ ఒక థాట్, నాట్ ఓన్లీ ఆలోచిద్దాం. నేను దానికి డేట్స్ ఆలోచిద్దాం. సో బట్ ఎన్ని రోజులు ఉన్నాయి మీకు రిలీజ్ కి? ఎల్లుండి వస్తున్నా మళ్ళీ. I want to see the film. అంటే ఒకటి సంగీత్ అండ్ మీ ఓల్ కాంబినేషన్ కి ఇట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైనింగ్. అండ్ నిహారిక చెప్పినప్పుడు ఇట్ ఈస్ అ వెరీ క్లీన్ సమ్మర్ ఫిల్మ్. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని అయిపోతున్నాయి అండ్ ఓన్లీ హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్స్ లాగా కాకుండా అది పిల్లలతో వెళ్ళే సినిమా లాగా ఉంది. అండ్ ఐ థాట్ దేర్ ఇస్ నైస్ మూమెంట్స్ ఫర్ us. అది మనం చెప్పలేని కొన్ని మూమెంట్స్. అంతే కదమ్మా, థియేటర్ లో అన్ని చెప్తారు. నువ్వు చూసినవి నువ్వు విన్నవి కానీ నువ్వు చెప్పకూడదు. కానీ మీకు నచ్చిందో లేదో చెప్పు. ఆర్సీ లీక్స్ ఏమి లేవు, అలా ఏం లేవు. సో ఐ వెయిట్ ఫర్ ది ఆడియన్స్ టు సీ దిస్ వండర్ఫుల్ ఫిలిం మేడ్ ఫర్ ఆల్ క్లాసెస్, ఆల్ ఏజ్ గ్రూప్స్. అందరూ వెళ్ళండి. దే హావ్ ఆల్ టేకెన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్ ప్రొడ్యూసింగ్ దిస్, విచ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్. అండ్ డైరెక్టర్ గారికి కూడా విషింగ్ హర్ ఆల్ ది బెస్ట్. అండ్ ఆల్ ఆఫ్ యూ, మీరుంటే హ్యాపీగా ఉంటారు మీరు అందరూ. అండ్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు యాక్చువల్లీ మీట్ యు ఇన్ పర్సన్. అయ్యో Really, I'm genuinely saying I'm happy to meet a good performer, a good artist, and I wish you all the best. And films లోనే అంత ఎంటర్టైన్ చేశారు. I think it will be a blast. It is summer blast. So all the best. హ్యాపీ మూమెంట్. నేను ఇస్తాను. అదే చరణ్ ఇద్దా? నేను ఇస్తాను చరణ్. చిన్ను నా దగ్గర ఉంది. శ్రీను, అదేంటి మన అడ్డం పడిపోయారు చూడండి. సత్య దగ్గర నా నంబర్ ఉందా? సత్య నెంబర్ ఒకళ్ళ దగ్గర ఉండాలి కదా చరణ్. లేదు ఏమొద్దు. శ్రీను పక్క మా అన్నది మంచి మనసు సరి లైక్ చేస్తూ ఉంటాడు నంబర్. నేను అయిపోయినా ప్రమోషన్స్ అన్ని అయిపోయినాయి. ప్రమోషన్స్ అవ్వలేదు, ఫైనల్ వర్క్స్ అని But అయిపోయినాయి. all your promotions are looking so different. సినిమాకి 30 days ఇచ్చారు అందరూ, ప్రమోషన్ 60 days. RRR 2 చేస్తారు. RRR కూడా ఇన్ని రోజులు చేయలేదు. సినిమా ప్రమోషన్స్ ఒకేసారి స్టార్ట్. సినిమా ప్రమోషన్స్ ఎక్స్ట్రా 30 days ఇక్కడ. ఇదే లాస్ట్ డే ఆఫ్ ప్రమోషన్స్ విత్ పెద్ది ఓవర్ అంటే బ్లాక్. లాస్ట్. నీకేం అవసరం పాపా, ఈ సినిమా దూసుకెళ్ళిపోతుంది ప్రమోషన్స్ లో. బట్ నేను అడగాల్సి వచ్చింది నేరుగా మమ్మల్ని కొంచెం వీళ్ళందరినీ కలవడానికి మీట్ చేసి. కానీ మీరే అడిగారంట కదా. ఫస్ట్ టైం చరణ్ అంటే నేను ఐ ఆల్వేస్ టోల్డ్ చరణ్ ఆల్వేస్ కాల్ దెన్ అప్రిషియేట్స్ ఈవెన్ బిఫోర్ మనం వెళ్ళి చూపిస్తాం కదా ఫ్యామిలీ అంటే ఇది మై టీజర్ మై ట్రైలర్, బట్ he messaged after the teaser. I told you, right? So then I was like, who more perfect? Adi kuda నేను చరణ్ వెళ్ళేది. Of course, then he said నేను పింక్ ఎలిఫెంట్ కి వస్తాను, నాకు కాఫీ ఫేమ్లైక్ చరణ్ ఆఫీస్ ఉండే టాప్ లేచిపోతే నువ్వు వస్తే వద్దు, వీల్ ఓన్లీ కమ్ అని. సో సక్సెస్ కొట్టిన తర్వాత వచ్చి ఒక భోజనం చేద్దాం. థ్యాంక్ యూ. We'll all talk about the film and let me see and everything. థ్యాంక్ యూ చరణ్. ప్లీజ్ అందరూ వాచ్ చేయండి, కొంచెం ప్రమోట్ చేయండి. ప్రతి లేట్ అవ్వట్లేదు. అయ్యో పెద్ద లేట్ అవ్వట్లేదు. బాగా వింటున్నాను. డోంట్ వరీ, షూటింగ్ అయిపోయింది. లాస్ట్ డే ఆఫ్ టాకీ గైస్. లాస్ట్ డే టాకీ డబ్బింగ్ అయిపోయింది. డబ్బింగ్ No more talks. I was very No more talking. excited. Talk is completed. I was like 34 అని ఉండే కదా సార్, అవును. మాది 403 కదా. I was like, hey, same day. 30 April మనకి Yeah. 0304 Four numbers. సేమ్ డిజిట్స్ లో. మనకి ఎవరైనా ఇంత పిచ్చి ఉన్నప్పుడు అన్ని అన్ని కలిపి- RC ఫ్యాన్ క్లబ్. దానికోసం ఒక పెద్ద హిట్ కొట్టింది. యాక్చువల్లీ మిమ్మల్ని ఒకటి అడుగుదాం. చెప్పండి. హౌ డస్ ఇట్ ఫీల్ బ్రేకింగ్ ద ఫిట్నెస్ ఇండస్ట్రీ? మొన్న చిన్న గ్లిమ్స్ తో మీకు అర్థం కాదు ఫిట్నెస్ ఇండస్ట్రీ ఎంత బూమ్ అయిందంటే మీరు నమ్మరు. మీ రీల్ వాట్ ఆఫ్ ద గ్లిమ్స్ కేమ్
ఐ జెన్యున్లీ వెంట చూడ మై ట్రైనర్ నాకు ఇలాంటిది కావాలప్పుడు నేను ఏం బట్ లేదు సార్ సంగీత్ ఇలాగే మంచి ఉంటది. ఇండియానా జోన్స్ హీరో హ్యారిసన్ ఫోర్డ్ లాగా సన్నగా పొడుగ్గా ఇలాగా స్పాన్సర్ అంటే ఫోన్లో పర్సనాలిటీ. నేను అనుకున్నాను ఒక మంచి కామిక్ ఇండియానా జోన్స్ కూడా సూట్ అయిపోతుంది. బ్రదర్ That's what both are doing so well. చరణ్ అందరు బయట సంతోష్ ని సంగీత్ ని సంతోష్ నువ్వు ఒక్కసారి గట్టిగా సంగీత్ పేరు అని చెప్పారన్న. నా ఫేవరెట్ తెలుగు ఫిల్మ్ లో నా ఫేవరెట్ యాక్టర్ పేరు. ఎక్కడైతే నేను ఇంట్లోకి వచ్చి నాకు బోర్ కొట్టినప్పుడు ఓటీటీలో ఆయన సినిమాలు మ్యాడ్ నుంచి ఫ్యామిలీ స్టోరీ నుంచి అన్ని నేను ఎప్పుడెప్పుడు చూస్తా ఉంటాను. ఆయన పేరు సంగీత్ శోభన్. ఓకే Oh God. Edvakura. Thank you, Chandra.